హరి ఓం. ఓం నమో భగవతే హయగ్రీవాయ. శ్రీమతే రామానుజాయ నమ. ఆండాల్ తల్లి అనుగ్రహించిన కాత్యాయని వ్రతంలో ఈరోజు మనం అత్యంత ఆత్మీయమైన ఘట్టానికి చేరుకున్నాం. 27వ పాశురంలో స్వామితో కలిసి విందు ఆరగించిన గోపికలు ఇప్పుడు ఆయన పాదాల చెంత కూర్చొని తమ హక్కును చాటుకుంటున్నారు. ఇది కేవలం ప్రార్థన కాదు, ఒక పరమ సత్యం. స్వామి, నీవు మావాడివి, మమ్మల్ని కాపాడడం నీ బాధ్యత అంటూ వారు చేసే ఈ విన్నపం భక్తుడికి భగవంతునిపై ఉండే అఖండమైన అధికారాన్ని చాటి చెప్తుంది. మనకు ఏమీ తెలియకపోయినా ఆయనతో మనకున్న బంధం ఒక్కటి ఉంటే చాలు మనల్ని రక్షించడానికి అని నిరూపించే పాశురం ఇది. ఇక పాశురాన్ని విందాం. నీడా తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. கறவைகள் பின் சென்று காணம் சேர்ந்துண்போம் அறிவொன்றுமில்லாத குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோ அன்பினால் உந்தன்னை சிறு பேர் அழைத்தனவும் ஷீரி அருளாதே இறைவாணி தாராய் பரையேலோரெம்பாவாய். ముందుగా ఈ పాశురంలోని ముఖ్యాంశాలను చూద్దాం. స్వామి, మేము ఆవుల వెనుక అడవికి వెళ్ళి అక్కడే తిని బతికే ఏమీ తెలియని గుల్లవాళ్ళం. మాకు శాస్త్రాలు తెలియవు, సంస్కారాలు తెలియవు. అటువంటి అజ్ఞానులమైన మా మధ్య పుణ్యమూర్తివైన నీవు వచ్చి పుట్టడం మా భాగ్యం. నీకు మాకు ఉన్న సంబంధం ఎప్పటికీ విడదీయలేనిది. ఓ కృష్ణ, నీ మీద ఉన్న ప్రేమతో చనువుతో నిన్ను నారాయణ అని పేరు పెట్టి పిలిచాం. చిన్నపిల్లలం, తెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే కోప్పడకు. ఓ గోవింద, నీ అనుగ్రహాన్ని ప్రసాదించు అని వేడుకుంటున్నారు. ఇక ఈ పాశురంలోని విశేషాలను ఒక్కొక్కటిగా చూద్దాం. గోపికలు ఇక్కడ తమ అజ్ఞానాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు. మాకు ఏమీ తెలియదు అనడమే ఇక్కడ విశేషం. భాగవతం గజేంద్ర మోక్ష ఘట్టంలో గజేంద్రుడు ఒక ఏనుగు. అతనికి వేదాలు తెలియవు, స్తోత్రాలు రావు. కానీ కష్టంలో ఉన్నప్పుడు ఆదిమూలమా అని ఆర్తితో పిలిచాడు. ఆ పిలుపులో ఏముంది? నీవు అందరికీ తండ్రివి కదా, నా మొర వినవా అనే హక్కు ఉంది. ఆ అమాయకత్వమే భగవంతుణ్ణి వైకుంఠం వదిలి వచ్చేలా చేసింది. భగవంతుడు గరుడ వాహనం వీడి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు? ఏనుగుకు ఏ మంత్రాలు స్తోత్రాలు తెలుసని? ఆ ఏనుగుకు భగవంతునికి మధ్య ఉన్న సృష్టికర్త సృష్టి అనే విడదీయలేని సంబంధం కోసం వచ్చాడు. మనం పాపాలు చేసి ఉండవచ్చు, తప్పులు చేసి ఉండవచ్చు, కానీ మనం ఆయన సంతానం అనే నిజాన్ని ఎవరూ మార్చలేరు. ఆ సంబంధమే మనకు రక్షణ కవచం. మన పూర్వాచార్యులు ఈ పాశురానికి భరతుని మనస్తత్వాన్ని అద్భుతంగా అన్వయించారు. రాముడు అడవిలో ఉన్నప్పుడు భరతుడు వెళ్ళి, రామా, నీవు గొప్ప ధర్మాత్మునివి కావచ్చు, కానీ తమ్ముణ్ణి వదిలేసి ఇక్కడ ఉండడం ఏం ధర్మం? నీవు రాజువు కావచ్చు, కానీ నేను నీ తమ్ముణ్ణి. నీవు లేని అయోధ్య నాకు శ్మశానం అని నిలదీస్తాడు. సరిగ్గా ఇదే చనువు గోపికల్లో కనిపిస్తుంది. నీవు మా మధ్య పుట్టడం మా పుణ్యం అంటున్నారు. అంటే కృష్ణ, నీవు పుణ్యమూర్తివి కావచ్చు, కానీ మా గొల్ల కులంలో పుట్టావు కదా, మా మధ్య పుట్టాక మమ్మల్ని కాపాడకుండా ఎక్కడికి వెళ్తావు అని వారు భరతునిలాగే స్వామిని తమ ప్రేమతో బంధిస్తున్నారు. గోపికలకు భగవంతుని మీద ఉండే ఈ ప్రేమపూర్వకమైన మొండితనం మనకు ఉండాలి. అంటే నేను వేరు, దేవుడు వేరు అనే భావన పోవాలి. దీన్నే ఉపనిషత్తులు తత్వమసి అని పేర్కొన్నాయి. ఈ పాశురంలోని కిరీటం లాంటి పంక్తి
నీకు మాకు ఉన్న సంబంధం దాచాలన్నా దాగిపోదు. దీన్ని ఆధునిక జీవితానికి అన్వయిస్తే మనం ఆఫీస్లో మేనేజర్ కావచ్చు, ఇంట్లో యజమాని కావచ్చు, కానీ భగవంతుని దగ్గరికి వచ్చేసరికి ఒక అమాయకపు చిన్న బిడ్డగా మారిపోవాలి. నాకేమీ తెలియదు స్వామి, అంతా నువ్వే చూసుకోవాలి అని భారాన్ని ఆయనపై వేయాలి. అదే అసలైన స్ట్రెస్ మేనేజ్మెంట్. భారాన్ని మోయడం కంటే ఆయనకు అప్పగించడంలోనే గొప్ప శాంతి ఉంది. నేటి కాలంలో సంబంధాలు చాలా వేగంగా విడిపోతున్నాయి. చిన్న గొడవ జరిగితే స్నేహం ముక్కలవుతుంది, బంధుత్వాలు మాయమవుతున్నాయి. కానీ ఈ పాశురంలో ఒలిక్క ఒలియాదు అనే మాట మనకు భరోసా ఇస్తుంది. లోకమంతా మనల్ని వదిలివేసినా, మనలో ఎన్ని లోపాలున్నా, మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టని ఒకే ఒక బంధం భగవంతునితో మనకున్న బంధం. మనం గూగుల్ను, అలెక్సాను అడిగినట్టు యంత్రంలా దేవుణ్ణి ప్రార్థించకూడదు. గోపికలు కృష్ణుణ్ణి నారాయణ అని పేరు పెట్టి పిలిచినట్టు, మన కష్టసుఖాలను ఒక ఆత్మీయ మిత్రునికి చెప్పుకున్నట్టు భగవంతునితో చెప్పుకోవాలి. ఆ పర్సనల్ టచ్ ఉన్నప్పుడే భక్తిలో మాధుర్యం ఉంటుంది. ముగింపులో గోపికలు స్వామిని గోవిందా అని పిలుస్తారు. 27వ పాశురంలో లాగే ఇక్కడ కూడా గోవింద నామమే శరణ్యం. గోవులను కాపాడేవాడైన గోవిందుడు మనలాంటి అమాయక జీవులను కాపాడకుండా ఉంటాడా? ఇక్కడ మరో రహస్యం ఉంది. నారాయణునికి అనంతకోటి నామాలున్నా గోవిందా అనే పేరు అంటే ఆయనకు చాలా ఇష్టమట. తక్కిన పేర్లన్నీ ఆయన చేసిన రాక్షస సంహారాన్ని బట్టి, స్వామి వాత్సల్య గుణాన్ని బట్టి, భార్యా పిల్లలను బట్టి వచ్చినవి. కానీ గోవిందనామం మాత్రం 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకొని సంపాదించుకున్నది. అందుకే ఆ నామం అంటే స్వామికి అంత ఇష్టం. స్వామిని గోవిందా అని పిలిస్తే తప్పక కరుణిస్తాడు. ఈరోజు మనం కూడా ఆ మణివన్నన్ని, ఓ గోవిందా, మాకు ఏ జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, నీవు మా వాడివి అనే నమ్మకం మాలో ఎప్పటికీ చెదిరిపోకుండా చూడు. మా తప్పులను క్షమించి నీ పాదాల చెంత మాకు చోటు ఇవ్వు అని వేడుకుందాం. ఇది 28వ పాశురం, దాని విశేషాలు. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.